జగన్ 2.0తో మరలా రాష్ట్రానికి స్వర్ణయుగం రానుందని కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు ప్రజా ద్రోహాలను వెలుగులోకి తెచ్చి వైసీపీ విశిష్టతను ప్రజలకు తెలియజెప్పే దిశగా తాము అడుగులు వేస్తున్నామని గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెన్నటికీ మరువనంటున్న విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి కేకే రాజు గారిని తెలుసుకునే ప్రయత్నం. జగన్ 2.0 దిశానిర్దేశం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో అంటే రానున్న ఎన్నికల్లో జగన్ 2.0 ఏ విధంగా వర్కౌట్ అవుతుందన్న విషయం అయితే కనుక ఈరోజు కేకే రాజు గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ విశాఖపట్నం. సార్ జగన్ 2.0 గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం అంతా మీరు వెనకాతలు ఉండి శ్రద్ధగా ఆలకించడం కూడా యావత్ భారతీయులందరూ కూడా చూసిన నేపథ్యం కనిపిస్తుంది. అసలు జగన్ 2.0 ఈ విధంగా ముందుకు వెళ్ళే ప్రణాళిక సిద్ధం. ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిందే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి కట్టుబడి 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని 100% కూడా అమలు చేసి మేనిఫెస్టో అమలు చేసే విషయంలో ఎన్నికల ముందు చెప్పినట్టు కులం కానీ మతం కానీ పార్టీలు కానీ చూడడం, ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కానీ చూపించకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 100% ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలోనే కూడా అన్ని వర్గాల వారిని కూడా ఆ పార్టీలకు సంబంధం లేకుండా ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతితో పాటు ఒకవైపు సంక్షేమం, విద్య, అదేవిధంగా వైద్య రంగాల్లో ఈ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ కూడా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని 14 మెడికల్ కాలేజీలు చేపట్టడంతో పాటు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో అయితే ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో సొంత సచివాలయం, కొంత ఆర్బీకే, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధపు అసత్యపు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, కనీసం పశ్చాత్తాపం లేకుండా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనీసం పశ్చాత్తాపం లేకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో 2.0 అంటే 2.0 నుండి ఓన్లీ నాట్ ఓన్లీ పార్టీకి సంబంధించి కాకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యానికి గురయ్యి వివక్షకు గురైన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడటంతో పాటు పార్టీ పరంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన ప్రతి కార్యకర్త నాయకుడిని కూడా గుర్తుపెట్టుకుని పార్టీ కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా, పార్టీకి సంబంధించిన కేడర్ ద్వారా క్షేత్రస్థాయిలో 2.0లో అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయడంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక అభద్రతా భావంతో, ఎందుకంటే ఈరోజు ఒక వన్ సైడ్ కూటమి మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా ఈరోజు చాలా అభద్రత ఎందుకంటే మనకు అభద్రతా భావం కనపడుతుంది. ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళ మీద ఎప్పుడు నిందేస్తూ ఉంటాం, జనరల్గా మన ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినట్టు ఎదుటోళ్ళని నిందిస్తుంటాం. ఈరోజు ఇంత మెజార్టీ ఉండి 3 పార్టీలు కలిసి ఉండి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావంతో ఉన్నారు. అభద్రతా భావంతోనే, ఆ భయంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కానీ, కార్యకర్తలపైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ పైన కానీ తప్పుడు కేసులు బనాయించి కనీసం ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అనైతికం. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు చేస్తున్నారు. ఒకవైపు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సింపథైజర్గా అణచివేయాలని దాని మీదే ఉందో తప్ప ఇచ్చిన మేనిఫెస్టో మీద కానీ, ఎలక్షన్ టైంలో చేసిన వాగ్దానాల మీద కానీ, రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు గత 11 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కానీ అన్ని పేపర్లోని, టీవీల్లోని తప్ప గ్రౌండ్ రియాలిటీలో ₹1 కోటి కూడా ఈరోజు 10-11 నెలల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ 3 జిల్లాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదిగో ఈ ₹1 కోటి నిధులు ఇచ్చాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేసామని చెప్పుకోవడానికి లేకుండా ఈరోజు ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. తప్పకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఎందుకంటే అన్ని వర్గాల వారు విశాఖపట్నంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. ఈ ప్రాంతానికి అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఆస్కారం ఉంది. ఈ ప్రాంతం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ చూపిస్తున్న పక్షపాత ధోరణి
వివక్షని కూడా రేపు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని ఈ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడమే మా ముందు ప్రణాళిక. సరే, ముఖ్యంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోకి వెళ్ళాం అత్యంత ముఖ్యమైనటువంటి జిల్లాగా విశాఖపట్నం ప్రస్తుతం అయితే కనుక నానుంటుంది. ఎందుకంటే ఇటు వరుస పరాజయాలకి గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్ళీ దీన్ని గెలుపు దిశగా ఏ విధంగా తీసుకెళ్ళాలని మీరు పర్సనల్గా ఎటువంటి అజెండా? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బ్యాడ్ ప్రాపకండ్ అంటే పెయిడ్ చేసి ఒక బ్యాడ్ ప్రాపకండని ఎంతవరకు కూడా చేయడం రావడం జరిగింది. కానీ ఇప్పుడు విశాఖపట్నం ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మద్దతు చేశాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని మన మీద వివక్ష చూపిస్తున్నారని అది ప్రజల్లోంచి ఆలోచన మొదలైంది. శుభపరిణామం ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలో జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, ములపాడు పోర్టు తీసుకొచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెచ్ఎస్ఎల్కి సంబంధించి కానీ లేకపోతే ఎల్సిటీ గురించి కానీ ఫార్మాసిటీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ ప్రాంతానికి అభివృద్ధి తీసుకు అడుగులు వేసింది. మనం ఎందుకు చంద్రబాబు నాయుడికి మళ్ళీ మద్దతు తెలిపి మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపి మోసపోయామనే ఆలోచన క్షేత్రస్థాయి నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మొదలైంది. అది మాకు శుభపరిణామం. తప్పకుండా కొత్త వైభవం రాబోతూ ఉంది. విశాఖపట్నం జిల్లాకి సంబంధించి రాబో రోజుల్లో కొత్త వైభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతాం. చూసాం కదా, పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో విశాఖ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి గెలుపుగా ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు. అదేవిధంగా జగన్ 2.0ని కూడా ఒక లెక్కలో తీసుకెళ్లి దాన్ని కూడా ఒక దిశానిర్దేశం ద్వారా అంటే కులమతాలకు అతీతంగా జగన్ 2.0 ఉండబోతుందని చెప్పి కేకే రాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.